చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు పోగులరాజు ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యశాల కార్యక్రమం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజాంపేట మాజీ జెడ్పీటీసీ బీజేపీ సీనియర్ నాయకులు పంజా విజయ్ కుమార్ హాజరయ్యారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై బూత్ స్థాయి అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా కృషి చేసే విధంగా పనులు చేసుకోవాలని, సభ్యత్వ నమోదు ఏ విధంగా చేయాలి, ఎలా జరిగితే ముందుకు వెళ్తామనే విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలలో మంచి ఆదరణ కలుగుతుందని, గతంలో కంటే కూడా బీజేపీపై ప్రజల నమ్మకమైనది ఉన్నదని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సెప్టెంబర్ 1వ తేదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుందని, 2వ తేదీ నుంచి అందరూ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాగిరాములు, మండల ప్రధాన కార్యదర్శి దశరథం, జిల్లా నాయకులు రాచర్ల అశోక్, పట్టణ అధ్యక్షులు ఆకులరాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజుల, కిసాన్ మోర్చా అధ్యక్షులు రమేష్, బీజేవైఎం జిల్లా కోశాధికారి మధు, మండల కార్యదర్శి నవీన్ యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మండలంలోని వివిధ గ్రామాల బూత్ శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరో ఒకరు ఊర్లో ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు, మనగర కష్టపడుతుంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు కష్టపడుతుంటే వీళ్ళకి వాళ్ళకి దండం పెడుతుంటే, కానీ ఆ రోజులు పోయినాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి అన్ని కుటుంబాలు ఏకమై మన వైపు వచ్చి, మన పిల్లగాడు భారతీయ జనతా పార్టీ పిల్లగాడు వచ్చి మమ్మల్ని నమస్కారం పెట్టిపోతాడు, లేకపోతే మమ్మల్ని పలకరించిపోతాడు, ఏదైనా సంక్షేమ పథకాలు ఉన్నాయో చెప్పిపోతాడు అనే దిశగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న రామజన్మభూమి అక్కడ రాముని ప్రతిష్ట కాగానే మనం అందరం కూడా అక్షంతలు తీసుకుపోయి ఇంటింటా అక్షంతలు పడుతుంది. తర్వాత ఆ రాముని యొక్క సేవను గుర్తించుకోవాలనే ఉద్దేశంతో దాని తర్వాత అక్షంతలతో పాటు క్యాలెండర్ కూడా తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని అందరి కుటుంబాల సభ్యులకు అందరికీ మమేకం చేసి వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయింది. ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా ఏ వ్యక్తులు నిలబడ్డాడు ఏం చేస్తున్నారు కాకుండా, మా భారతీయ జనతా పార్టీ బిడ్డలు ఇంటికి వచ్చిపోయారు, మేము ఏ పార్టీలో ఉన్నామని చూడకుండా మనం అందరం కలిసి ఈరోజు అన్ని పార్టీలు కలిసి మనకు ఓటేస్తేనే ఈరోజు మనకు 68,000 పైసలు ఓట్లు రావడమే కాకుండా మనం 13,500 మెజార్టీ ఇవ్వగలిగింది. స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసి ఓన్లీ ఒక 4-5 నెలల వ్యవధిలోనే మళ్ళీ భారతీయ జనతా పార్టీని పుంజుకునే విధంగా రాష్ట్రంలో మెదకంటేనే మెతుకుసీమ అంటేనే ఒక బీఆర్ఎస్కు కాంగ్రెస్కు కంచుకోట అన్న దాన్ని మనం బద్దలు కొట్టి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసాం. ఈ తరుణంలో మనకు అనేకమైనటువంటి విషయాలలో అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు కూడా మన నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. మనకు వాళ్ళకి సాయం చేయాలని అంటే ఇంతవరకు మనం ఎక్కడ ఫెయిల్ అయినాం? మన ఊర్లో చిన్న కష్టం వచ్చింది, మన ఊర్లో ఎవరికో కుటుంబానికి చిన్న కష్టం వచ్చింది, వాళ్ళు ఎటుపోతుండే? అది మన భారతీయ జనతా పార్టీలో అయినా సరే ఎటుపోతుండే? ఆ ఉన్న సర్పంచ్ దగ్గరకు ఏ పార్టీ ఆ పార్టీలో ఉంటే ఏది అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మనము వాళ్ళతో పని చేయించుకున్న పరిస్థితి ఉంది. కానీ ఆ రోజులు మారినాయి. ఈరోజు అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ చేయడానికి చాలామంది ఉన్నాం. ఈరోజు నేనున్నా, తర్వాత జగన్ ఉన్నాడు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా మండల అధ్యక్షులు ఉన్నారు, మన కార్యకర్తలు ఉన్నారు, చాలామంది కూడా మనకు అండగా నిలుస్తున్నారు. అదేవిధంగా స్థానిక సమస్యల మీద కూడా ఈరోజు రైతులకు రుణమాఫీ కాలేదంటే మొన్నటి వరకు ధర్నా చేసిన వాళ్ళు రైతులకు డిపార్ట్మెంట్ నిలబడిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ. మండల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామంలో రైతులకు ఏం జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలలో ఏదైనా ఇబ్బంది జరిగినా, స్థానికంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా మన నాయకులు గట్టిగా యుద్ధం చేస్తున్నారు. అనంటే